జడ్పీటీసీ నూకరాజు హత్యను కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన హత్య జరిగిందని తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అలాగే పార్టీ శ్రేణులు కూడా ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అసలు ఈ సంఘటన ఏ విధంగా జరిగింది, గతంలో ఇటువంటి దాడులు ఏమైనా నూకరాజు మీద జరిగాయా అనే విషయాలు మనతో మాట్లాడడానికి నూకరాజు భార్య గంగమ్మ ఉన్నారు. చెప్పమ్మా, అసలు నేను ఎన్ని గంటలకు జరిగింది, మీకు ఇప్పుడు తెలిసింది, ఈ వివాదానికి గల కారణం ఏంటి? 11:30 అక్కడికి వెళ్ళారు బాబు. వెళ్ళి 12 గంటలకల్లా మాకు ఇద్దరు కుర్రోలు నూకరాజుని చంపేశారు గొర్రెలోనే అనేసి మరి మాకు వార్త వచ్చింది. వస్తే అప్పుడు కలో పొలు అని మేము ఏడ్చుకుంటే ఇంకా తిరుగుతున్నాం ఇంటికి. అక్కడికి మాకు పోలీసులు అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ ఇంటికి పారిపోయి మళ్ళీ అక్కడికి వచ్చినాం. వస్తే అంతట్లోకి మళ్ళీ పోలీసులు వెళ్ళిపోతే మళ్ళీ ఆ కారులో ఉండి మేము హాస్పిటల్కి తీసుకుపోతున్నాం, అక్కడికి రండి అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మాకు చూపించారు. చూపించిన తర్వాత బాబు ఆ భూమి కొనుక్కొని 3 సంవత్సరాలు అవుతుంది. ముందు ఒకసారి ఇలాగ దాడి చేశారు. చేస్తే పోలీసులకి పట్టుకున్నాం, అందరికీ పట్టుకున్నాం, మాకు న్యాయం జరగలేదు. వాళ్ళకి కేసే పెట్టలేదు. మా భూమిలోకి మేము వెళ్తే మాకు కేసులు రాసేసేవారు. నువ్వు వెళ్ళకూడదు వాళ్ళు వెళ్తారు, మీరు వెళ్ళకూడదు అనేసేవారు. మాకు కేసులు రాసేసేవారు. రాసేస్తే ఇదేంటి బాబు, నా కాగితాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను భూమి అమ్ముకొని ఇక్కడ భూమి కొనుక్కున్నాను, 1 కోటి రూపాయలు ఇచ్చి మరి నాకెందుకు వెళ్ళొద్దు అంటున్నారు, వాళ్ళు ఎందుకు మొక్కలు ఎత్తుంటే మీరు వెళ్ళకుంటున్నారు అనేసి మరి ఇది నా వాదన ఆడుతూ ఉండేవాడు. వెళ్ళడం రావడం కానీ మా కోసం నాకు చిన్న పోలీస్ ఫోటోస్ నాకు ఇవ్వండి, నా భూమిని నేను గెలుచుకుంటాను, నాకు చిన్న పోలీస్ ఫోటోస్ ఇవ్వండి, నేను భూమిని నేను గెలుచుకుంటాను, నేను అన్యాయం అయిపోతే ఎలాగ సార్, నాకు ఇన్ని కాగితాలు ఉన్నాయి, నాకు అన్నీ ఉండగా నాకు ఎంత అన్యాయం చేస్తున్నారని మరి వాళ్ళ మీద వాదన ఆడుతూ ఉండేవాడు. అయినా సరే కానీ పట్టించుకునేవారు కాదు. ఈ 3 సంవత్సరాల బట్టి తిరుగుతూనే ఉన్నాము. మాకు ఏ న్యాయం, ఎస్పీ కాడికి వెళ్ళాము, కలెక్టర్ అమ్మ కాడికి వెళ్ళాము, ఇక్కడ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాము, ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, తిరిగినా మాకు ఎక్కడ సమాధానం లేదు బాబు. లేకపోతే ఇంకా మన భూమి ఏమాత్రం అయితే మనకు రాదని నిన్న ధైర్యంగా వెళ్ళి అక్కడ నిలబడినందుకు ఇంత దారుణం చేశారు. మాకేమి న్యాయం చేస్తారో, మాకు న్యాయమే కావాలా. నా పిల్లల భవిష్యత్తు అంత అందులో నాకే ఆధారం లేదు. నా పిల్లల ఆధారం అంతా ఇదిలోనే ఉండిపోయింది బాబు. నేను కట్టబడ్డమే కానీ నాకేమి తెలుదు. నా కట్టాల్సిన అంతా అక్కడే ఉండిపోయింది బాబు. మీరందరూ తప్పుడు నాకు న్యాయమే చెయ్యాలా. మీరందరూ వెళ్ళి చూసి మరి ఆ భూమి చూసి నాకు గొప్ప చెప్తారు, వాళ్ళు గొప్ప చెప్తారు, గొప్ప చెప్పండి. నా గొప్ప చెప్తే నాకు కాగితంతో నాకు గొప్ప చెప్పండి, వాళ్ళు కాగితంతో వాళ్ళు గొప్ప చెప్పండి. అదే కావాలి నాకు. అజయ్ కుమార్కి మాత్రం అది జైలు వేయాల. నిజంగా అతని వల్లే మేము ఇంత దారిపోయాం బాబు, ఇంత మోసపోయాం. వాళ్ళకి రెచ్చగొట్టడం ఆడే ఇంత కారణం. వాళ్ళైతే మాకు నొంగిపోయారు. ఇంకా నీకేదోటి ఇస్తానా అనేసి మరి ఇతను ఎప్పుడైతే అన్నాడో ఎంఆర్ ఆఫీస్ అమ్మకాడికి వెళ్ళి చెప్పడం జరిగింది. మళ్ళీ మొన్న కోర్టుకి రాబోతుడికి నేనుండగా మీరెందుకు డబ్బులకి గేదెలు ఒప్పుకుంటున్నారు, నేను మీకు పట్టాలు చేయిస్తాను, నేను ఆ భూములకి వినిపిస్తానని అజయ్ కుమార్ అనబోతుడికి వీళ్ళు రెచ్చిపోయి నా భర్త నేను చేను కట్టుకెళ్ళబోతుడికి చంపేశారు బాబు. ఇదే నాకేమి న్యాయం చేసేద్దాం, మీరందరూ అధికారులు నాకు న్యాయం చేయండి. నేను రోడ్డు పడిపోయా. ప్రజాప్రతినిధికి రక్షణ లేకపోతే మిగతా సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? నిజంగా అండి, చాలా బాధాకరము. గతంలో కూడా అనేక మార్లు మా ఎదురు అంటే మీ అందరూ చూసి ఉంటారు, ప్రతి జనరల్ బాడీలో కానివ్వండి, లేదంటే స్టాండింగ్ కమిటీలో కానివ్వండి, 3 దఫాలుగా జెడ్పీటీసీగా చేసిన వ్యక్తి అండి. జెడ్పీ వైస్ చైర్మన్గా కూడా 2014లో 2009లో కూడా చేయడం జరిగింది. నిజంగా ఇటువంటి డేరింగ్గా ఉండే నాయకుడు అనేక మార్లు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఎకరంలో వాళ్ళు సాగు చేసి ఉన్నా కూడా నేను ఆ ఎకరం ఇచ్చేస్తాను, 2 ఎకరాల్లో ఉన్న 2 ఎకరాలు కూడా నేను ఇచ్చేసి వాళ్ళకి పట్టా అన్నీ కూడా చేయించి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని నాతో మాట్లాడిన ప్రతిసారి కూడా మాట్లాడేవారు. అయితే ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది నిజంగా చాలా దారుణంగా ఉంది. ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి మరి మా జెడ్పీటీసీ వార నూకరాజు గారికి ఇంత అన్యాయం జరిగింది. ఒక ప్రజాప్రతినిధి 15 సంవత్సరాలుగా జెడ్పీటీసీగా చేసి ఆ మండలానే కాదు అల్లూరి జిల్లా అంతా కూడా ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. దాదాపుగా 65 సంవత్సరాలు ఉంటుందండి. అతనేం చిన్న వ్యక్తి కాదు, వయసులో చిన్న వ్యక్తి కాదు.
మరి అటువంటి వ్యక్తికి ఈరోజు అత్యధికంగా అంటే అతి ఘోరంగా అలాగా హత్య చేయడం అనేది చాలా బాధాకరము. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అయితే ఈ రాష్ట్రంలో క్షీణించింది. గతంలో ఒకసారి దాడి జరిగింది 2023లో. సో అప్పుడే మరి అతనికి రక్షణ లేదు. ఆ తర్వాత కూడా అనేక మార్లు ఎస్పీ గారికి వెళ్ళి కలవడం జరిగింది, కలెక్టర్ గారికి కూడా వెళ్ళి కలవడం జరిగింది, కానీ వీళ్ళకైతే న్యాయం జరగలేదండి. ఖచ్చితంగా న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక జడ్పీటీసీకే రక్షణ లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకు ఎటువంటి రక్షణ ఉంటుందని, నూకరాజు చనిపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని, ఆయనకు సరైన రక్షణ కల్పించేలాగుంటే నూకరాజు చనిపోయే పరిస్థితి ఉండేది కాదని చెప్పి కుటుంబ సభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ చెప్పి. కెమెరామెన్ శంకర్తో నాయుడు, నర్సీపట్నం నుంచి.